చామ్ శివుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నాగమ్మని, చూడు నాగమ్మ, రాణివారు ఈ రాజమణిహారాన్ని కాపాడే బాధ్యత నీదేనంటూ రాణివారు నా చేతికి ఇచ్చారు. అప్పటినుంచి నేను చాలా సార్లు దీన్ని సంరక్షించుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాపై నీకు నమ్మకం కలగకపోతే నన్ను కాటు వెయ్యి అని కూర్చోవటంతో నాగమ్మ చామ్ నుదుటున బొట్టు పెడుతుంది. అలా ఆశీర్వదించి వెళ్ళిపోవటంతో అక్కడ శివయ్యకు వేసిన రాజమణిహారాన్ని తీసుకొని చామ్ దాచిపెట్టేసుకుంటుంది. ఏంటి రోజా, నీ వల్ల అపవిత్రం అయిందంటే నువ్వు ఆ సంస్థానానికి వారసురాలివి కాదా? ఎందుకు పూజ చేస్తున్నావు అంటూ రమాదేవి నిలదీయటంతో, అంటే ఆ స్వామీజీ మన ఇంటికి వచ్చి నా వల్లే అపవిత్రం అయిందని చెప్పారు కదా అత్తయ్య గారు, అంటే శాంతి పూజ చేయాల్సిన బాధ్యత కూడా నాదే కదా, అందుకే చేశాను అంతే, ఇంకేం లేదు అని రోజా చెప్పి తప్పించేసుకుంటుంది. గుణ త్రిపాఠి చేతిలో చావు దెబ్బలు తిన్న శివయ్య గాయాలతో ఒకచోట పడిపోయి ఉంటాడు. వాళ్ళ నుంచి తప్పించుకొని పరుగులు పెడుతూ స్పృహ కోల్పోయి ఉండటంతో అటుగా వెళ్తున్న చామంతి శివయ్యను చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అతని దగ్గర ఉన్న వీడియో ఆధారాలు థింగ్స్ అంటూ డాక్టర్ చామంతి చేతికి ఇస్తారు. అతను కోమాలో ఉన్నాడమ్మా, స్పృహ రావడానికి కాస్త సమయం పడుతుందని చెప్పటంతో, అలాగే నాకు కాల్ చేయండి అంటూ చామంతి ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర ప్రేమేమో చామంతిని తలుచుకుంటూ చాలా తాగుతూ ఉంటే చామంతికి కోపం వచ్చి ఆ మందులన్నీ కూడా వాష్ బేసిన్లో పారపోస్తూ ఉంటుంది. ఏంటి అలా పారబోస్తున్నావు అంటూ ప్రేమ్ చామంతిపై మండిపడుతూ ఉంటాడు. తర్వాత రోజా, రమాదేవి, అరుణ్, నిషా, దీక్ష అందరూ కూడా గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన మీద నమ్మకం వచ్చి మీ మామయ్య గారు ఆస్తి మొత్తం మన పేరు మీదకి రాయాలంటే మనం బాగా నమ్మకస్తుల్లాగా, మనం హర్ష మనల్ని నమ్మేలాగా ప్రవర్తించాలి అని రమాదేవి అంటుంది. సరే అత్తయ్య గారు, అందుకు ఏం చేయాలని రోజా అడగటంతో, రేపు హర్ష పుట్టినరోజు కదా, అప్పుడు హర్ష మనసుకి నచ్చే విధంగా మనం అందరం నడుచుకుందాము, ప్లాన్ చేద్దాము, ఖచ్చితంగా అప్పుడు ఆస్తి మన పేరు మీదకి వస్తుంది, ఏంటి ఆలోచించండి అని రమాదేవి చెప్పటంతో, అలాగేనని అరుణ్, రోజా కూడా ఓకే చెప్తారు. ఇదంతా చామ్ మొక్కలకి నీళ్లు పోస్తూ వినేసి వీళ్ళేం ప్లాన్ చేయబోతున్నారు అదేంటో కనిపెట్టి వీళ్ళ ప్లాన్ని తిప్పి కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.